हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिहरि सिरिउरमुनगलहरि हरिहयुకొరకుదనుజుడు అడుగంజనియన్ బరహిత రతమతియుతులగు దొరలకు అడుగుటలు నొడలి తొడవులు బుడమిన్ శంభుండో హరియో పయోజభవుడో చండాంసుడో వన్నియో దంభాకారత వచ్చెగాక ధరణింధాత్రీసురుండు ఎవడీ శుంభద్యోతనుడీ మనోజ్ఞతనుడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారి గణితత్సభ్యుల్ రహస్యంబుగన్ గుజగుజులు ఓవువారును గజిబిజి పడువారు చాలా కలకలపడుచున్ గజిబిజి ఐరి సభస్థలి ప్రజలల్లను పొట్టి వడుగు పాపని రాకన్ వెడవెడ నడకలు నడుచుచు నెడ నడుగిడగ నడరి ఇలదిగబడగన్ బుడి నొడవులు నొడువుచు జిడిముడి తడబడగ అడుగు శైరన్ రాజున్ ఇతడే దానవ చక్రవర్తి సురలోకేంద్రాగ్నికాలాది దిక్సతి గర్వాపనయ ప్రవర్తి గతలోభస్ఫూర్తి నానామఖవ్రత దాన ప్రవణానువర్తి సుమనోరామామనోభేదనోద్ధత చంద్రాతపకీర్తి సత్యకరుణా ధర్మోల్లసన్మూర్తిదాన్ స్వస్తి జగత్రయీ భువన శశనకర్తకు హాసమాత్ర విధ్వంస నిలింపభర్తకు ఉదార పదవ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీಗಳನ್ಯಸ್ತ సువర్ణ సూత్ర పరిహర్తకు ధనవలోక భర్తకున్ వడుగా ఎవరి వాడవు ఎవ్వడవు సంవాసస్థలం వెయ్యదే ఈ ఎడకొన్ని వరుదంచుటన్ సఫలమయ్యను వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి నీ మఖము యోగ్యం వయ్యనా కోరికల్ కడతెరన్ సుహృతంబులయ్యే శిఖులుం కళ్యాణమిక్కాలమున్ వరచలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీఖండమకగాక ఏ మడిగెదో ధాత్రీ సురేంద్రోత్తమ ఇది నాకు నలవని ఎరీతి పలుకుదు నే ఒక చోటనక నిండయి ఉండనేర్తు ఎంవాని వాడనంచేమని పలుకుదు నాయంత వాడనై నడవనేర్తు నీ నడవడి అని ఎట్లు వక్కాణింతు భూని ముప్పోకుల పోవనేర్తు అది నేర్తు ఇది నేర్తునని ఏల చెప్పంగ నేరుపులన్నీయో నేనేర్తు ఒరులుగారు నాకు ఒరులకు నేనౌదు ఒంటివాడ చుట్టమొకడు లేడు సిరియు తొల్లిగలదు సెప్పెదనటెంకి సుజనులందు దరుచు చొంచియుందు ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మేరయిమ్ము సొమ్ము మేరయొల్ల గోర్కెదీర భ్రమకుకటి ముట్టెద దానకు తెక సాంద్ర దానవేంద్ర. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, ఆ శివుడి యొక్క సన్నిధానంలో దక్ష యజ్ఞవాటికి వెళ్ళిన తరువాత అక్కడ దేవతలందరూ కలిసి ఆ దక్షుడి యొక్క ముండానికి గొర్రెపోతు యొక్క అంటే మేషం యొక్క శిరస్సుని అతికిస్తూ ఉండేటువంటి సందర్భంలో శివుడు ఆ ఆపరేషన్ అంతటినీ కూడా ఆయన చాలా జాగ్రత్తగా
ఆ విధంగా తన యొక్క చూపులతో ఆ ఆపరేషన్ అంతా చూశాడయ్యా. చూసిన తరువాత దక్ష ప్రజాపతి మేల్కొన్నాడు. మేల్కొని శివుణ్ణి స్తుతిద్దాము అనుకుంటే యోగాగ్నిలో దగ్ధమైపోయినటువంటి కూతురు ఒక్కసారి గుర్తుకు రాగా ప్రేమతో ఉప్పొంగిపోయి కంఠం అంతా గద్గదమైపోయి కన్నీటితో నిండిపోయినటువంటి అమలమైనటువంటి హృదయంతో దక్షుడున్నాడు. అప్పుడు ఎలాగో కష్టపడి తర్వాత ఆ ప్రేమోత్పాతాన్ని అంతటినీ కూడా సంభాళించుకొని ఆయన ఈ శివుణ్ణి ఇంకా ప్రార్థించడం ప్రారంభించాడయ్యా. అలా ప్రార్థించేటువంటి సందర్భంలో ఈయన ఇలా లేస్తూ ఒక్కసారి శివుణ్ణి చూసేటప్పటికి శివుడి యొక్క శివావలోకాత్, ఆ శివుడు ఎప్పుడైతే దక్షుడి యొక్క కళ్ళల్లోకి అవలోకన చేశాడో అంటే లోపలికి చూశాడో, ఆ చూసినటువంటి సందర్భంలో ఏం శరత్ హరద ఇవామల, శరత్కాలంలో చెరువులన్నీ కూడా మొత్తం బురదంతా అడుగంటిపోయి తెల్లనైనటువంటి నిర్మలమైనటువంటి అమలమైనటువంటి నీటి యొక్క సర్ఫేస్ ఎలాగైతే కనిపిస్తుందో అలాగా ఆ దక్షుడి యొక్క హృదయం అంతా కూడా అమలమైపోయిందయ్యా అన్నాడు. శివ అవలోకాత్, శివ అవలోకాత్, మామూలు అవలోకము అనేటువంటిది ఏంటంటే చూడడము అనేటువంటి ఒక అర్థం ఉంది. తరువాత శివ అవలోక, లోకం, అవలోకము, లోకము అనేటువంటి దానికి కొంచెం అలా విడదీసుకున్నట్లయితే లోకము అంటే అనుభవము అనేటువంటి అర్థం కూడా ఉంది, లోకం అంటే జనులు అనేటువంటిది కూడా అర్థం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన అలాగ చూడడం అనేటువంటి దాంట్లో నుంచి ఒక రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆయనకి, ఆ దక్షుడికి. ఏమిటా ఎక్స్పీరియన్స్ అంటే తనలో ఉండేటువంటి కలుషములతో కూడుకున్నటువంటి ద్వేషంతో కూడుకున్నటువంటి ఆ బురదంతా ఉందే, ఆ బురదంతా కూడా కిందకి దిగిపోయింది. ఎప్పుడైతే ఆ బురదంతా దిగిపోయిందో స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి హృదయం ఆయనకి కలిగింది దక్షుడికి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి విదురా అని చెప్పిన తర్వాత శివ అవలోక, తర్వాత అవ అంటే రక్షించడం అనేటువంటి అర్థం కూడా ఉంది. కాబట్టి శివ అవలోక అనేటువంటి దాని మూడింటిని అలా విడదీ, శివుడు మంగళమైనటువంటి వాడు, రక్షిస్తూ ఉంటాడు దేన్నంటే లోకాన్ని, అంటే ఆయన చూపే సమస్త లోకాల్ని రక్షించేటువంటిది అనేటువంటి అర్థం ఉంది. అయిన తర్వాత అప్పుడు దక్ష ఉవాచ, అప్పుడు తను తాను సంభాళించుకున్న తరువాత దక్షుడు ఈ విధంగా ప్రార్థించాడయ్యా. మహాత్ముడైనటువంటి పరమేశ్వరుడైనటువంటి ఆ శివుణ్ణి తన యొక్క యజ్ఞవాటికలో, భూయాననుగ్రహ అహో భవతా కృతో మే దండస్త్వయా మయి భృతో యదపి ప్రలబ్ధః న బ్రహ్మబంధుషు చవాం భగవన్నవజ్ఞాతుభ్యం హరేశ్చ కుతయేవ ధృతం వ్రతేషు అని ఈ విధంగా అన్నాడయ్యా. అది ఏమన్నాడంటే యత్ అపి ప్రలబ్ధః, స్వామి నేను నిందించాను, నువ్వు నిందింపబడినవాడివైనా అంటే నువ్వు నిందను మోసినవాడివైనా నాకు జరిగింది ఏమిటంటే భవత నువ్వు మే నాకు భూయాన్ అనుగ్రహకృత, చాలా గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చావు నాకు. నిన్ను నేను నిందించినా సరే యత్ అపి ప్రలబ్ధ, నిన్ను నిందించినా సరే భవత మే భూయాన్ అనుగ్రహకృత, అనుగ్రహాన్ని ఇచ్చావు స్వామి నువ్వు. అహో ఎంత గొప్పది ఆశ్చర్యం. నిందించి నీకు అపకారం చేసి నిన్న చాలా అవమానాలు పాలు చేసినా సరే అవి ఏమీ కూడా మనసులో పెట్టుకోకుండా నన్ను అనుగ్రహించావు స్వామి, ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విశేషము అన్నాడు. ఇక్కడ గమనించవలసినటువంటిది ఏమిటి అంటే ఎంతటి దుర్మార్గులైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళని పరిపూర్ణమైనటువంటి భగవత్ సంకల్పంతో కూడుకున్నటువంటి మనసుతో ఎప్పుడైతే అనుగ్రహం ఇవ్వబడుతూ ఉంటుందో అప్పుడు అది ఒక రకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి లోకంలోకి అనుభవంలోకి అనుగ్రహింపబడినటువంటి వాళ్ళు వెళుతూ ఉంటారు. అన్న తరువాత
స్వామి నువ్వు నన్ను అనుగ్రహించావు. ఏమిటి నువ్వు నాకు అనుగ్రహించినటువంటిది ఏమిటి అంటే, నా శిరస్సు తెగిపోయింది, మళ్ళీ నాకు శిరస్సును అతికించి నాకు మళ్ళీ ప్రాణం పోసేవయ్యా. కాబట్టి ఇంతకన్నా అనుగ్రహం ఏముంటుంది అని చెప్పిన తరువాత ఇంకోటి కూడా ఆయన ఏమన్నాడంటే, దండస్త్వయా త్వయా నీవు మయి నాయందు దండ భృత నాకు దండం కూడా విధించావు నువ్వు ఓ భగవంతుడా అన్నాడు. అనేటప్పటికీ రెండు అన్నాడు ఆయన, నాకు ప్రాణం ఇచ్చావు, నన్ను నిలబెట్టావు అన్నాడు. అట్ ది సేమ్ టైం నువ్వు నాకు దండను కూడా చేసావు, నా తలకాయ తగ్గొట్టావు, తర్వాత మొత్తం అంతా ఈ యజ్ఞకాండంతటిని కూడా ధ్వంసం చేసేసి నాకు ఆ విధంగా శిక్షనిచ్చావు నువ్వు. తర్వాత ఈ శిక్ష ఇవ్వడం అనేటువంటిది భగవన్ హరి నీకు శ్రీహరికి కూడా, ఈ ఇద్దరికీ కూడా ఎప్పుడూ కూడా కృప చూపించడము, దండన చెయ్యడం అనేటువంటి రెండు పనులు మీరిద్దరూ కూడా చేస్తూ ఉంటారు. తరువాత ఇలాగ చేశారు. మీ ఇద్దరూ కూడా బ్రహ్మబంధుషు అవజ్ఞాన్న అంటే అధములైనటువంటి, అధమంగా ప్రవర్తించేటువంటి ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మబంధుషు అంటే బ్రాహ్మణంలో అధములైనటువంటి వాళ్ళని అవజ్ఞాన్న నువ్వు ఏమీ నిరాదరణ చేయలేదు. నేను చేశాను, భృగుమహర్షి చేశాడు, అక్కడ ఉండేటువంటి మునిగణాలు బ్రహ్మగణాలు వీళ్ళందరూ కూడా నీకు నిరాదరణ చేసేసి నీకు ఎంతో అపకారం చేసేటువంటి విధంగా ప్రవర్తించినా సరే నీవు అవజ్ఞాన్న ఎప్పుడు కూడా నిరాదరణ చేయలేదు స్వామి. చెయ్యలేదు. ఎందుకు అంటే నీలో ఉండేటువంటి రహస్యం ఇంకోటి కూడా, ధృతవ్రతేషు కుతః అంతకుముందు ఈ బ్రాహ్మణులందరూ ఇక్కడికి వచ్చినటువంటి మహానుభావులైనటువంటి ఋత్వికులు కానీ, మునులు కానీ, అగ్నులు కానీ, దేవతలు కానీ వీళ్ళందరూ కూడా ధృతవతేషు ధరించబడినటువంటి, అంటే వాళ్ళు వ్రతనిష్టతో ఉండి మంచి యజ్ఞాన్ని పరిపూర్ణం చేద్దాము అనేటువంటి భావంతో వాళ్ళు వచ్చారు. వచ్చి నా వాళ్ళందరూ కూడా ఏం జరిగిందంటే బ్రహ్మబంధుష అయినట్టు అయిపోయారు వాళ్ళు. ఆ బ్రాహ్మణులందరిలో కూడా అధమమైనటువంటి ఒకనొక బుద్ధిగాళ్ళలో ప్రవేశించింది. ప్రవేశించినా సరే వాళ్ళందరికీ కూడా నువ్వు ఇందాక ఆ భృగు మహర్షి గడ్డము అది ఇచ్చావు, పూషుడికి దంతాలు ఇచ్చావు, భగుడికి కళ్ళు ఇచ్చావు, తర్వాత మిగతా తెగిపోయినటువంటి అవయవాలు కలిగినట్టు వాళ్ళందరినీ కూడా నువ్వు మళ్ళీ రక్షించి వాళ్ళ స్థితుల్లో స్వస్థత చేకూర్చావు కదా. కాబట్టి బ్రహ్మబంధుషు వాళ్ళ అంత అధములైన నీ వల్ల నీతో అంత అధమంగా ప్రవర్తించిన వాళ్ళని అవజ్ఞాన వాళ్ళని ఏమీ అవజ్ఞ చేయలేదయ్యా. కాబట్టి నీకు అసలైనటువంటి వ్రతము కలిగినటువంటి వాళ్ళకి నువ్వు అసలు అవజ్ఞ ఎందుకు చేస్తావు, నువ్వు చెయ్యవు స్వామి అని చెప్పి ఆయన రెండు విధాలైనటువంటి మాట చెప్పాడు. తప్పు చేసినట్లయితే స్వామి నువ్వు దండను విధిస్తావు, దండన అవడు తప్పించుకోలేడు. తరువాత నీ అపారమైనటువంటి కరుణాదృష్టితో చూస్తావు. చూసేటప్పటికీ అప్పుడు ఆ తప్పు చేసినటువంటి వాడి హృదయం అంతా కూడా అమలమైపోతుంది. అమలమైపోయిన తరువాత నీవు మళ్ళీ వాళ్ళకి ప్రాణభిక్ష పెడతావు. వాళ్ళకి మళ్ళీ ఆ వ్రతము, ఆ యజ్ఞం, ఆ హోమాలు చేసేటువంటి ఆ స్థితిని, ఆ స్టేట్ను మళ్ళీ నువ్వు కల్పిస్తావు స్వామి అని చెప్పి భగవంతుడు చేసేటువంటి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేటువంటిది భగవంతుడైనటువంటి ఆ దక్ష ప్రజాపతి చెప్పాడయ్యా విదురా అన్న తరువాత స్వామి విద్యాతపోవ్రతధరాన్ముఖతస్మర విప్రాన్ విద్యాతపోవ్రతధరాన్ముఖతస్మ విప్రాన్ బ్రహ్మాత్మతత్వమవితుం ప్రథమం త్వమస్రాక్ తద్బ్రాహ్మణాన్ పరమ సర్వవిపత్సు పాసిపాలః పశూనివ విభో ప్రగృహీతదండః అని చెప్పి ఓ విదురా మళ్ళీ దక్ష ప్రజాపతి
14వ శ్లోకంలో ఈ విధంగా ఆయన ప్రార్థించాడయ్యా, ఓ పరమేశ్వర, విభో, సర్వవ్యాపకమైనటువంటి వాడా, నీవు 2 పనులు చేసావయ్యా. ఒకటి ఏమిటంటే బ్రహ్మ అంటే వేదము అనేటువంటి అర్థం ఉంది. వేదాన్ని తర్వాత ఆత్మతత్వం, ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి ఆ ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి ఆత్మతత్వ జ్ఞానాన్ని అవితుం, ఆ రెండిటిని అంటే వేదాన్ని అంటే కర్మకాండతో కూడుకున్నటువంటి ఆ వేదాన్ని, ఆ వేదంలోనే చెప్పబడినటువంటి ఆత్మతత్వం, ఆత్మజ్ఞానాన్ని అవితుం రక్షించడం కోసం అని చెప్పి నువ్వు ఒక పని చేసావు స్వామి. ఏమిటంటే ప్రథమం త్వం విద్యా తప వ్రతధరాన్ విప్రాన్ ముఖతః అస్రాక్ష్మ అన్నాడు. అంటే స్వామి, వేదాన్ని తరువాత ఆత్మజ్ఞానాన్ని రక్షించడం కోసమని ప్రథమం సృష్టి యొక్క మొదట్లో త్వం నువ్వేం చేసావంటే విద్యా తపః వ్రతధరాన్, విద్య తపస్సు తరువాత వ్రతాలని అంటే దీక్షలని ధరించేటువంటి అంటే ఉపాసన చెయ్యగలిగినటువంటి తర్వాత కర్మకాండలయందు దృష్టి కలిగినటువంటి వాళ్ళని, కర్మకాండల్ని క్రమశిక్షణతో జరిపేటువంటి విప్రాన్, ఆ వేదవేత్తలైనటువంటి వాళ్ళందరినీ ముఖతః అస్రాక్ష్మ, నీ ముఖంలో నుంచి వీళ్ళందరినీ కూడా సృష్టించావయ్యా బ్రాహ్మణ్ణి. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యశ్రుతః ఊరు తస్య యద్వైశ్య పద్భ్యాం శూద్రో అజాయత అని ఉంది కదా. అలాగా ముఖంలో నుంచి వీళ్ళను సృష్టించావు మొట్టమొదట. వాళ్ళు ఎందుకు సృష్టించావు అంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే విద్య తపః వ్రత ఉపాసనాన్ని, జ్ఞానాన్ని, విద్యల్ని, తపస్సుని కలిగినటువంటి వాళ్ళని విప్రాన్, ఆ వేదవేత్తల్ని నువ్వు సృష్టించావు మొట్టమొదట. ఎందుకు సృష్టించావు అంటే వేద ఆత్మతత్వం అవితుం, అటు వేదాలని ఇటు ఆత్మజ్ఞానాన్ని రక్షించేటువంటి వాళ్ళ కింద వాళ్ళు రక్షించడం కోసమని చెప్పి వాళ్ళని సృష్టించావు. తరువాత ఇంకా ఏం చేసావంటే వాళ్ళు సృష్టించేసావు, బాగానే ఉంది. సృష్టించేసిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఏం తోస్తే అది చేసేయడానికి ఒకవేళ కానీ వాళ్ళు ఉద్యుక్తులై ఆ ప్రయత్నం కానీ వాళ్ళు చెయ్యడానికి నాలాగా భృగు మహర్షిలాగా మిగతా వాళ్ళలాగా వాళ్ళు ఇండిపెండెన్స్ తీసేసుకుని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరికి ఏం తోస్తే అది చెయ్యడానికి ప్రవర్తించేటువంటి వాళ్ళ దాన్ని ఏం చేస్తామంటే ప్రగృహీత దండ, చేత్తో కర్ర పట్టుకుని నిలబడతావు. నువ్వు నిలబడి ఏం చేస్తూ ఉంటే ప్రగృహీత దండ, చాలా గట్టిగా ఒక దండాన్ని పట్టుకుంటావు. ఎందుకంటే ఎవరైనా సరే దారి తప్పితే ఒక్కడి కొట్టి మళ్ళీ వాడిని ఆ లైన్లో పెట్టేటువంటి విధంగా గట్టిగా పట్టుకుంటావు. నువ్వు పట్టుకుని ఏం చేస్తూ ఉంటావంటే, అలా ఎందుకు కర్ర పట్టుకుంటావంటే సర్వ విపత్స్, ఇలాగా క్రమశిక్షణ తప్పిపోయి చేయకూడని పనుల్లోకి అహంకారంతోనూ అధికారంతోనూ తప్పులు పని చేస్తూ ఉండేటువంటి వాళ్ళ ఆపదల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఆపదల్లోకి వెళ్ళిపోకుండా కర్రిచ్చుకుని వాళ్ళని ఆపదల నుంచి రక్షించడం కోసం ప్రగృహీత దండ, చేత్తో దండం పట్టుకుంటావు. ఎలా పట్టుకుంటావు అంటే స్వామి, పాలహ పశువుల్ని, మేకలు, గొర్రెలు, ఆవులు, దోడలు, గుర్రాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ వాటిని మేతకు తీసుకెళ్తూ ఉండేటువంటి సందర్భంలో అవి ఏం చేస్తూ ఉంటాయంటే ఆ గడ్డి కోసం అని చెప్పి రోడ్డు కిందకి దిగిపోయి అక్కడ ఏవో ఊగులు ఉంటాయి, లేకపోతే ఏవో పొలాలు ఉంటాయి, లేకపోతే అక్కడ ఏవో జంతువులు ఇవన్నీ ఉండేటువంటి వాటికి తెలీదు. అలా వెళ్ళిపోతున్నప్పుడు వెనకాల పశువుల కాపరి దండ పట్టుకుని పశువునివ పాలహ అంటే ఆ గోపాలుడు, వాడు ఏం చేస్తాడంటే ధే అని చెప్పి అలా వెళ్ళిపోతున్నటువంటి వాడిని గట్టిగా కర్రతో కొట్టి మళ్ళీ వాటిని రోడ్డెక్కిస్తూ ఉంటాడు. చూసావా? అలాగ నీవు ప్రగృహీత దండ, ఆ దండాన్ని చేతిలో పట్టుకుంటావయ్యా పశుపాలకుడి కింద అని. మేమందరము పశువులము అంటే సమస్తమైనటువంటి మానవులకి ఎంత విద్యున్నా, ఎంత తపస్సున్నా, ఎంత ఉపాసనా స్థితులున్నా
వాళ్ళు వేదాలని ఆత్మజ్ఞానానికి రక్షించటం కోసమని చెప్పి వాళ్ళని నువ్వు సృష్టించినా వాళ్ళు పొరపాటున అహంకారంతో, అవిద్యతో, అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళు దారి తప్పేటప్పటికీ పశూనివ పాలః ప్రగృహీతదండః, అలాగ నువ్వు కర్ర పట్టుకుని ఒక్క దెబ్బ కొట్టి చేస్తావు. అదేవిధంగా నన్ను కూడా మొత్తం యజ్ఞశాలని భగ్నం చేయించి నా తలకాయ తీసి అవతల బారేసేసి మళ్ళీ నువ్వు అనుగ్రహించావు. ఎందుకు అంటే నేను నరకంలోకి పడిపోతూ చెయ్యకూడనటువంటి పని చేస్తూ నరకంలోకి పడిపోతూ ఉండేటువంటి నన్ను దండన విధించి రక్షించేవు అని నెక్స్ట్ శ్లోకంలో ఈ విధంగా చెప్పాడయ్యా ఆయన అంటూ, యో యః అసౌ మయా అవిదిత తత్వదృశా సభాయాం క్షిప్తో దురుక్త విశిఖై అగణయ్య తన్మాం అర్వాక్పతంతమర్హత్తమ అపాదృష్ట్యార్ద్రయా స భగవాన్ స్వకృతేన తుష్యేతే. योऽसौ मया विदिततत्त्वदृशा सभायां क्षिप्तो दुरुक्तविशिखैरगणय्य तन्माम् अर्वाकृतं तमर्हत्तमनिन्दयापादृष्ट्यार्द्रया स भगवान् स्वकृतेन तुष्येत्. స్వామి, అవిదిత తత్వదృశాః, అవిదిత అంటే తెలియనటువంటి, తత్వదృశాః నీ యొక్క అసలైనటువంటి తత్వం తెలియకుండా, దృశాః ఆ తత్వం తెలుసుకోలేనటువంటి గుడ్డితనంతో ఉన్నటువంటి మయా సభాయాం, నా చేత సభాయాం ఆ జరిగినటువంటి యజ్ఞంలో అంతా కూడా యహ అసౌ ఈ శివుడు ఈ నిన్ను దురుక్త విశిఖై క్షిప్తః, నిన్ను దురుక్తి విశిఖై చెడ్డ మాటలనేటువంటి బాణాలతో క్షిప్తః కొట్టేశాను. ఏ శివుణ్ణైతే నేను ఈ చెడ్డ మాటలు అనేటువంటి బాణాలతో కొట్టేశానో, అలా కొట్టేసినా సరే తత్ అటువంటి ఆ చేష్టని, నిన్ను నిందించినటువంటి ఆ పనిని అగణయ్య ఏ మాత్రం లెక్క చేయలేదయ్యా, నువ్వు లెక్క చేయలేదు. తరువాత ఇంకా ఏం చేసా, అర్హత్ తమ నిందయా, అసలు చాలా పూజనీయుడైనటువంటి శివుణ్ణి నిందించడం అనేటువంటి పని చేశాను కదా నేను. ఆ చేసిన దానికి ఫలం ఏమవ్వాలి అంటే అర్వాక్పతంతం, నరకంలో పడిపోవలసినటువంటి పరిస్థితి అది. నిన్ను నిందించడం అనేటువంటిది ఏంటంటే నరకంలోకి ఇంకా సరిగ్గా ఎడ్జ్లోకి వచ్చేసాను నేను, నిన్ను నిందించేశాను. ఇంకా నరకంలోకి ఇలా పడిపోతూ ఉండేటువంటి, పడిపోవడానికి రెడీగా ఉండేటువంటి మాం ఆర్ద్రయా, అటువంటి నన్ను చాలా ఆర్ద్రయా, చాలా ఆర్ద్రమైనటువంటి హృదయంతో దృష్ట్వా చూసి అపాత్ రక్షించేవో, ఎంత నన్ను రక్షించేసేవయ్యా స్వామి అని చెప్పి దక్షుడికి అప్పుడు శివుణ్ణి చూసినటువంటి దాంట్లో తాను చేసినటువంటి ఆ పని తలకాయ తెగిపోయిన తర్వాత మరణం వచ్చినప్పుడు మామూలుగా ముందు నరకంలోకి వెళ్ళి శిక్షలు అనుభవించేసారా స్వర్గానికి వెళ్తారంటారుగా. ఆయన ఏం చేశాడు అంటే దక్షుడు ఇంకా నరకంలో పడిపోబోతూ ఉన్నాడు. అందులోకి ఇంకా లోపలికి పడిపోబోతూ ఉండేటువంటి సందర్భంలో కైలాసంలో ఉండేటువంటి శివుడు దృష్ట్యా చూపుతో అపాత్ వెంటనే రక్షించేవయ్యా నువ్వు. అట్టి భగవాన్ స్వకృతేన తుష్యేత్, అలాగ నన్ను రక్షించినటువంటి ఆ శివుడు తాను ఎంతో మహోదరంతో చేసినటువంటి ఈ తాను చేసినటువంటి ఆ చేష్టను ఆయన చాలా సంతృష్టి పడుతూ ఉన్నాడు ఆయన. ఎందుకు అంటే పాపుల్ని రక్షించడమే, అవినీతిని చేసినటువంటి వాళ్ళని దండించి దండన ఇక్కడ తానే విధించి వాళ్ళు మళ్ళీ నరకంలో బాధలు పడకుండా నేను రక్షించాను అనేటువంటి ఒక సంతృప్తితో ఉన్నావు స్వామి నువ్వు. అందువల్లే ఆయన నిత్యతృప్తా, భగవంతుడు ఎప్పుడు నిత్యతృప్తుడు.
మహోదారుడు. కాబట్టి అంత ఈ చేష్ట చేత ఆయన చాలా సంతుష్టుడయ్యాడు అని చెప్పి ఆ దక్ష ప్రజాపతి ఎదురుగా నిలబడినటువంటి ఆ శివుణ్ణి చూసి ఆ విధంగా అన్నాడయ్యా అని చెప్పిన తర్వాత మైత్రేయ మహర్షి విదురుడితో ఈ విధంగా అండం ప్రారంభించాడు. ఏమిటి అంటే, మైత్రేయ ఉవాచ క్షమాప్యైవం సమీఢ్యాంసం బ్రహ్మణా చానుమంత్రితః కర్మ సంతానయామాస సోపాధ్యాయత్విగగ్నిభిః. ఓ విదురా, ఏవం ఈ విధంగా ఏవం ఈ విధంగా సహ ఆ దక్షుడు మీఢ్వాంసం అంటే భక్తులకి కోరికలు తీర్చేటువంటి ఆ శివుణ్ణి ఉద్దేశించి క్షమాపణ కోరుకున్న తర్వాత అప్పుడు బ్రహ్మణ అనుమంత్రిత, అప్పుడు బ్రహ్మగారు ఉన్నారుగా పక్కన, బ్రహ్మగారు స్వామి యజ్ఞం మళ్ళీ నువ్వు అనుమతిస్తే నేను మళ్ళీ యజ్ఞాన్ని సగంలో ఆగిపోయినటువంటి యజ్ఞాన్ని మళ్ళీ పునరుద్ధరించి ఆ యజ్ఞాన్ని పరిసమాప్తం చేస్తాను అని చెప్పి బ్రహ్మణ అనుమంత్రిత, బ్రహ్మగారేమో నీ అనుమతి స్వామి, సో దట్ ఐ కెన్ కంటిన్యూ దిస్ అని చెప్పిన తరువాత వెంటనే బ్రహ్మగారు సదాస్తు చర్యయజ్ఞం కానివయ్యా అని చెప్పి ఆయన అన్న తర్వాత అప్పుడు స ఉపాధ్యాయ ఋత్విక్ అగ్నిభి, తర్వాత ఉపాధ్యాయుడు అంటే ఆ యజ్ఞానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి ఋత్విక్కుడు, తర్వాత మిగతా ఋత్విక్కులు వీళ్ళందరితోనూ కూడా అగ్నులతో కూడి కర్మ సంతనయామాస సంతానయామాస, దాన్ని చాలా బాగా ఆ అగ్నులన్నింటినీ కూడా ప్రేరేపించి యజ్ఞకుండాల్లో అగ్నిని వెలిగించిన తరువాత ఇంకా మొత్తం అంతా ప్రొసీజర్ మళ్ళీ వీళ్ళందరూ కూడా వచ్చి కూర్చుని యథాస్థానాల్లో కూర్చుని వాళ్ళు యజ్ఞం అంతా కూడా ప్రారంభించారయ్యా విదురా అని చెప్పిన తరువాత ఇంకా ఏం జరిగింది అంటే, వైష్ణవం యజ్ఞ సంతచ్చైత్రికపాలం ద్విజోత్తమాః పురోడాసం నిరవపన్ వీర సంసర్గశుద్ధయే. అదంతా కూడా యుద్ధభూమి కింద మారిపోయిందిగా, అందువల్ల మొత్తం అంతా కూడా ఇదైపోయేటప్పటికీ ఆ దోషం శాంతించడం కోసం అని చెప్పి బ్రాహ్మణోత్తములు 3 ఘటాలతో పురోడాసాంతో సంస్కరించి విష్ణుదేవుణ్ణి మొట్టమొదట వాళ్ళు ఉపాసన చేసి యజ్ఞం ప్రారంభించారయ్యా అన్నాడు. దానికి సంబంధించినటువంటి విశేషాలు రేపటి కార్యక్రమంలో